మరి మానవ యొక్క జీవితము మరి మన జీవిస్తున్నా కనుక మరి ఆశపడ్డక ప్రాణము దేవుడు తుత్తువస్తాడు ఉన్నాడని మరి మనుషులమైన మరి మనము దేవుని మీద విశ్వాసం ఉంచి ఈ లోకంలో మరి మనం జీవిస్తున్నాం కనుక భూ సంబంధమైన మనసు కానీ కలిగి ఉండి భూ సంబంధమైన వాటి మీద కానీ మనసు ఉంచుతాదేమో అటువంటిది ఉంచకూడదని దేవుడికి వాక్యం తెలియపడుతుంది. భూ సంబంధమైనటువంటి మనసు అంటే గమనించలేదు చాలా ఆస్తి కలిగి ఉండేవారు చూస్తూనే ఉంటాం. ఒకరు చూసినట్టు తినేటువంటి ఆహారం విషయంలో, రెండో చూసినట్లయితే కనుక శరీర కార్యాలు నెరవేర్చుకునే విషయంలో, మూడో మాట చూసినట్లయితే కనుక డబ్బు సంపాదించే విషయంలో, డబ్బు కలిగి అంటే డబ్బు మీద ఆశ కలిగి జీవించేవారిని చూస్తూనే ఉంటాం. ఈ మూడు కూడా మానవుని యొక్క జీవితాన్ని పతనం చేసేవి కానీ ఏ మనుషుడు కూడా గమనించలేదు కానీ వాటి వల్ల ఆశీర్వాదం పొందుకునేవాడు కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు తెలియపడతాను. మొట్టమొదటి తినేటిని ఆహారంలో చాలా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 3వ అధ్యాయంలో 6వ వచనంలో మరి